సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో రూపమే తత్పురుష వేదాహ వేదం పురుషమంతం ఆదిత్యవనం తమపరతార్ స్వామితమతువారే కర్వాణి రూపాణి విదరీర నామాని ఉదారతే దాదాప్తస్తాజమదాగహార చక్ర ప్రవిద్వాచాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం अहोरात्रे पार्श्वे नक्षत्रांगोपम पंचसुतले शरण पुण्यप्पा हरिहर सुतले शरण पुण्यप्पा अलुगा नदिये शरण पुण्यप्पा अलुगा नदिये शरण पुण्यप्पा अलुदै स्नानमे शरण पुण्यप्पा अलुदै स्नानमे शरण पुण्यप्पा गरिमल वासने शरण पुण्यप्पा गरिमल वासने शरण पुण्यप्पा हरिमल येत्रमे शरण पुण्यप्पा हरिमल येत्रमे शरण पुण्यप्पा स्वामिये शरणं शरण पुण्यप्पा स्वामिये शरणं शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा अंबा नदिये शरण पुण्यप्पा अंबा नदिये शरण पुण्यप्पा अंबै स्नानमे शरण पुण्यप्पा अंबै स्नानमे शरण पुण्यप्पा अन्यमूल गणपति शरण पुण्यप्पा अन्यमूल गणपति शरण पुण्यप्पा शबरी तीरमे शरण पुण्यप्पा शबरी तीरमे शरण पुण्यप्पा स्वामिये शरणं शरण पुण्यप्पा स्वामिये शरणं शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा मेट्टे शरण पुण्यप्पा निम्मिदव मेट्टे शरण पुण्यप्पा निम्मिदव मेट्टे शरण पुण्यप्पा तुम्मिदव मेट्टे शरण पुण्यप्पा तुम्मिदव मेट्टे शरण हरिहर सुतने शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा अमुडव मेट्टे शरण पुण्यप्पा हद्नालव मेट्टे शरण पुण्यप्पा मंगलम राजा राम मंगलम रामकृष्ण मंगलम अय्यप्प मंगलम मणिकंठ मंगलम शबरीश मंगलम शास्त्राय मंगलम 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 नित्य जय मंगलम 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 नित्य शुभ मंगलम शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगल शंकरी मनोहराय शाश्वताय मंगलम स्वामी स्वामी शरणम स्वामी शरणमయ్యప్ప ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఆర్మూర్ గారి ఆధ్వర్యంలో ఓనం పండుగ సందర్భంగా జమ్యాన్మాన్ అయ్యప్ప దేవాలయంలో మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకము ప్రత్యేక పూజా కార్యక్రమము పడి పూజ నిర్వహించడం జరిగింది. ఓనం పండుగ అంటే బలి చక్రవర్తి ఆయన మన దేశాలను అన్నిటి కూడా స్వాధీనం చేసుకొని స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఇంద్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థించి ఇలా అయితే అసురుడైన బలి చక్రవర్తి చేతిలో పోతుంది కాబట్టి నన్ను రక్షించుమని వేడుకొనగా మహావిష్ణువు దశావతారాలలో 5వ అవతారమైనటువంటి
వామనమూర్తి అవతారం ఎత్తి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి రాగానే చిన్న బాలుడుగా ఉన్న ఆ వామనమూర్తి విష్ణు అవతారమైన వామనమూర్తిని చూసి వాళ్ళగా నీకు ఏం కావాలో నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తా అని మాట ఇవ్వంగానే అసురు యొక్క గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి ఇది మోసం ఉంది, ఇది చిన్న పిల్లాడు కాదు, మహావిష్ణువే ఈ రూపంలో వచ్చిండు, ఏదో మోసం జరుగుతుంది మనకు అని అంటున్నా కానీ నేను మాట ఇచ్చిన ప్రకారంగా నేను నిలబడతా అని ఆ వామనమూర్తిని అడగా ఆయనకు నాకు 3 అడుగుల స్థలం ఇవ్వాలని ఆయన ఇంత చిన్న కోరికనైనా అని అహంకారంతో సరే ఇస్తానంగానే వామనమూర్తి విరాట్ రూపంగా విశ్వరూపంగా ఎదిగిపోయి 1 అడుగు భూలోకం అంతా పెట్టి 2వ అడుగు ఆకాశం పెట్టిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పెట్టాలా అంటే బలి చక్రవర్తి తన అహంకారాన్ని చంపుకొని తన నెత్తిపైన పెట్టుమనంగానే 3వ కాలును బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టి పాతాళ లోకానికి పంపడం జరిగింది. ఈ బలి చక్రవర్తి యొక్క దానగుణము మరియు ఆయన యొక్క మాట నిలబడు అన్నీ చూసి మహావిష్ణువు చాలా సంతోషించి పాతాళ లోకానికి రాజుగా చేసి ఆయనకు ఒక వరాన్ని ఇచ్చాడు. సంవత్సరం ఒక మారు భూలోకంకి వచ్చి నీ రాజ్యాన్ని నీ ప్రజలను చూసుకునే అవకాశం ఇచ్చిండు. అదే భూలోకానికి పైకి వచ్చే రోజే ఈ ఓనం పండుగ. ఈ రోజునాడు బలి చక్రవర్తి తన రాజ్యానికి వచ్చేసి తన ప్రజలందరూ కూడా చూసుకొని చాలా సంతోషించే రోజు ఇది. ఈ ఓనం పండుగ సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో కూడా విశేషంగా 5 రోజులు పూజా కార్యక్రమము నిర్వహిస్తారు. ఇటు పూజా కార్యక్రమం అక్కడికి మనం అందరం కూడా వెళ్ళలేం కాబట్టి మన స్థానికంలో ఉన్న అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామికి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడము వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నా. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం.